హరే కృష్ణ. ఒక చిన్న స్టోరీ చెప్తాను. రామాయణంలో జరిగినది. రాముడు వస్తున్నారు, రాముల వారు వస్తున్నారు. ఇక్కడ ఒక తీరం దాటాలి, ఒక నదీ తీరం అనేది దాటాలన్నమాట. రాముడు వారు నదీ తీరం దాటడానికి వస్తున్నారు. ఇక్కడ నావికుడు ఉన్నాడు. నావికుడు రాముడు వాళ్ళని చూసి రాములు వాళ్ళు అని గమనించి అక్కడ ఆయన ఆలోచిస్తాడనమాట. ఏ విధంగా నేను సేవ చేసుకోవాలి రాముల వారికి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంటే రాములు వాళ్ళ దగ్గరకు వచ్చేసి రాముడు దగ్గరకు రాగానే ఏమయ్యా వస్తావా, తీరం దాటిస్తావా అని అంటాడు. అంటే ఇతను ఇంకా ఆలోచిస్తూ ఏం సమాధానం చెప్పడం. మళ్ళీ తర్వాత కూడా రాముల వారు ఏమయ్యా నిన్నే అడిగేది, వస్తావా, తీరం దాటిస్తావా అని అంటాడు. అంటే ఏంటి స్వామి, మీరు ఎవరు నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు అని అంటాడు. అని ఇంకా మీరు తలుచుకుంటే ఎంత స్వామి, నేను తీరం దాటించడం ఏంటి అని అంటాడు. అని అంటే అప్పుడు రాముల వారు అంటారు, దాటించు అని అంటాడు. అంటే స్వామి, మీరు మీ కాళ్ళ పాదధూళితోనే ఒక రాయి శ్రీగా మారింది. మరి నా పడవ అన్ని చెక్కలతో చేసింది. చాలా చెక్కలతో చేసింది. మరి ఆ చెక్కలన్నీ శ్రీగా మారితే ఆ చెక్కలు శ్రీగా మారితే నేను ఆది నొల్లి ఎక్కడ పెట్టుకోను. మీరు దయచేసి మీ పాదాల ధూళి తీసేసిన పడవ ఎక్కండి అని అంటాడనమాట. అంటే అప్పుడు అయ్యో అని చెప్పేసి ఏ విధంగా అని ఇతనే ఈ నావికుడే సేవ చేసుకోవడానికి ఈ ప్లాన్ అనమాట మొత్తానికి. అయితే తీసుకొచ్చి ఒక పళ్ళెం తెచ్చి ఆయన పాదాలు కడిగి సేవ చేసేస్తాడనమాట. సేవ చేసేసి అక్కడ ఆ పాదం కూడా మళ్ళీ కింద పెడితే మళ్ళీ రాయిలు అంటుతాయి అని చెప్పేసి మళ్ళీ చేతి మీద ఒక కాలు, మళ్ళీ ఇంకో చేతి మీద అలా పాదము చేతి మీద పెట్టి నావలో ఎక్కించుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఆ పాదం కడిగిన చేతులతోని ఇలా పైకి అనుకొని ఇలా నెత్తికి ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్కడ పక్కన అటు సైడ్ చూస్తున్న సీతమ్మ వారు గమనిస్తూ ఇతను ఎలా సేవ చేసుకున్నాడు అని చెప్పేసి ఆమె చాలా సంతోషపడి, ఎంత తెలివిగా సేవ చేసుకున్నాడు అని సంతోషపడి ఒక ఫింగర్కున్న వజ్రము రింగు తీసి శ్రీరాములకి ఇచ్చి, స్వామి మీరు అతనికి ఇవ్వండి అని చెప్తాదనమాట సీతమ్మ వారు. అతనికి ఇవ్వండి నావికుడికి అంటే అప్పుడు రాముడు తీసుకొని ఆ నావికుడికి ఇస్తుంటే, స్వామి వద్దు స్వామి, నాకు ఇక్కడ మీరు అదే చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను, మనకు ఎందుకు ఇవి అని అంటాడు. అంటే నువ్వు ఏం చేశామో నీది నాది సేమ్ ఎట్లయితుందని రాముడు అంటారు. అంటే అప్పుడు అంటాడు నావికుడు అంటాడు, నేను ఈ తీరాన్ని దాటిస్తున్నాను, మీరు మా సంసార జీవితాన్ని దాటిస్తారు కదా, అందుకే అని అంటారనమాట. అప్పుడు నావికుడు అంటాడు, మీరు నన్ను ఈ సంసార సాగరం నుంచి దాటించండి అని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుంటాడు. హరే కృష్ణ.